ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగంని తీవ్రంగా అమలు చేస్తున్నారు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఏది ప్రత్యర్థులను వేధించడమే పనిగా పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజలు తెలుగుదేశానికి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టింది. ప్రజలు బాగోగులు చూసుకొని అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోమని కానీ ప్రత్యర్థులను వేధించమని కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మదనపల్లి ఫైల్స్ కేసు విషయంనే సార్ మనం గుర్తు చేసుకుంటే దాంట్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి గౌతమ్ తేజ్ ఏదైతే చెప్పాడో ఆయన యొక్క లైట్ డిటెక్టర్ రిపోర్ట్ వచ్చింది. అఫిషియల్గానే జడ్జి ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్లోనే నా మీద ఒత్తిడి లేదు, నేను అక్కడ లేను, నా ప్రమేయం ఏం లేదు అనే విషయం తెలిసింది. అంటే A1 ముద్దాయి ఎవరైతే నువ్వు మనం అభియోగం మోపుతున్నారో అతనే పలానా వ్యక్తుల యొక్క ఎవరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఎవరు యొక్క ప్రమేయం ద్వారా నేను చేయలేదు, అసలు నేనే లేను ఆ సంఘటన జరిగినప్పుడు అని చెప్పినప్పుడు ఇంకా ఎవరినో అంటే ఈ కేసుకు ఆధారమే ఏదుందో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ బుద్ధ అంగల్ కేసును ఏదైతే కన్నా ఫాల్స్ ఎఫ్ఐఆర్ అని చెప్పి ఎట్లా కొట్టేశారో దీంట్లో ఎఫ్ఐఆర్ అనేది ఎవరు రాశారో ఎట్లా కొట్టేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. దీన్ని అంటే ప్రభుత్వం మనకు ఇచ్చే యొక్క అధికారము ప్రజలను ఇచ్చేలా మంచిగా పరిపాలించాలా కానీ ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయకూడదు. ఎవరు అరెస్ట్ చేసిన వ్యక్తి యొక్క మంచి చెడ్డల గురించి కాదు నేను మాట్లాడుతున్నది. అంటే ఏదైనా కూడా అప్రజాస్వామ్యబద్ధంగా పోకూడదు, ఒక రీతిలో పోవాలా, ఎగ్జాంపులరీగా ఉండాలా అని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఏదైనా ఏదో విధంగా ఈవెన్ ఈ మద్యం కేసులు అయితేమి మదనపల్లి ఫైల్స్ అయితేమి ఇంకోటి కొన్ని రోజుల్లో ఇంతకుముందు పెద్దిరెడ్డి కుటుంబము మిథున్ రెడ్డి గారి మీద కూడా లేనిపోని అభాండాలు అభియోగాలు మోపారు. దానిలో ఈవెన్ ఎంపీ గారే ఒకసారి డైరెక్ట్ స్టేట్మెంట్లు 2-3 సార్లు ఇచ్చారు. ఎక్కడ ఉన్నాయి మీరు అభియోగాలకు, ఎక్కడ ఆధారాలు ఉన్నాయి చెప్పండి. ఆధారం లేకుండా ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు పేపర్లు వస్తాయి, మరుసటి రోజు దాన్ని పోలీసులు సిట్ అధికారులు వేస్తున్నారు, దాన్ని ఆవేదింపులు గురి చేస్తున్నారు. ఇవన్నీ మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కట్టండి మా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ మీద ఏ రకంగా అనవసరమైన కేసులు పెట్టేసి అనవసరంగా ఆయన ఇరికించాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు తెరపైకి తీసుకొస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ వచ్చి ఫస్ట్ ఆ రోజు వాళ్ళు అందరూ చూశారు మదనపల్లి ఫైల్ దగ్ధం కేసు అని చెప్పి అప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇన్ఎఫిషియన్సీని దాచేదానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా హెలికాప్టర్లో మంచి వచ్చినట్టు ఇక్కడంతా చెకప్ చేసినట్టు ఏమేమో హంగామా చేసి స్టేట్ వైడ్ దాన్ని హల్చల్ చేశారు. కానీ లాస్ట్కు అక్కడ ఉండే A1 ముద్దాయి గౌతమ్ తేజే పోయి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే ఎవరికి దీనికి సంబంధం లేదు, అది వచ్చి ఒక యాక్సిడెంటే, ఎవరు కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, కాబట్టి కక్షపూరితంగా ఇది చేసినారని చెప్పి క్లియర్ కట్గా చేసింటే కూడా ఈరోజు కూడా దాని మీద లేనిపోని ఇది పెట్టేసి విచారణ అని చెప్పి సిఐడి వాళ్ళు దించేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా ఆ ఫ్యామిలీను వేరే రకంగా ఫారెస్ట్ కేసులో కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ను కూడా తిరుపతి దగ్గర ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా మావే వాళ్ళవి అని చెప్పి దాని మీద కూడా ఇబ్బంది పెట్టారు. అక్కడ కూడా క్లారిటీ వచ్చింది, లేదు ఇది వచ్చి ప్రైవేట్ ల్యాండ్సే, ఫారెస్ట్ ల్యాండ్ లేదు అని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని లిక్కర్ కేసులో కూడా తగిలించడం జరుగుతూ ఉంది. అది కూడా ఇప్పుడు ఆయన కూడా వైట్ పేపర్ మాదిరి బయటకు వస్తారో ఖచ్చితంగా నమ్ముతాం. ఈరోజు ప్రజల మధ్యలో వాళ్ళు ఉండేసి ప్రజలకు సేవ చేసి గణనీయంగా ఆయన మంచి పేరు సంపాదించుకొని ప్రజల్లో అంతా మన్నన పొందుతూ ఉంటే ఇది చూసి ఊర్వలేక ఈ ఫ్యామిలీకి ఇంత మంచి పేరు ఉందే, ఎట్లా తిరిగి ఆయన కెపాసిటీని దిగజార్చల్లా, వాళ్ళకు కిందకి తీసుకుని రావాలా, వాళ్ళకు లేనిపోని అభాండాలు వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ క్యారెక్టర్ మీద అటాక్ చేసి చేయలేని ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. మీరు చేసిండే అన్ని కేసులు కూడా ఫాల్స్ కేసులు అని మొత్తం రుజువు అవుతూ ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం సార్ చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం మీరు టేకప్ చేసేసుకుని అందరినీ తప్పుదావ పట్టించేసి ప్రజలను రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఇది చేస్తున్నారు. దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది చాలా ఇదైన చర్య.
మీకు ప్రజలు ఇది యాక్సెప్ట్ చేసేసి మీకు పదవి ఇచ్చినప్పుడు ప్రజలకు యొక్క ఏ రకంగా మనం మేలు చేయాలా, ఏ రకంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. పనికిరాని ఇష్యూస్ మీద, పనికిరాని దాని మీద చేసేసుకొని మీరు ముందుకు సాగకుండా చేస్తున్నారు. దానికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇకనైనా ఇంకా రాబోయే దినాల్లో అయినా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంకు ఆ దేవుడిని కూడా అదే ప్రార్థిస్తున్నాం, మంచి బుద్ధి సాధించాలి. వీళ్ళకు వచ్చిన డెవలప్మెంట్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా లేని పోలి కేసులు కూడా అనవసరంగా పార్టీ వాళ్ళ మీద పెట్టి అపోజిషన్ పార్టీలు అనగలోకి ప్రక్రియ చేస్తున్నారు. దీని అందరినీ మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కర్తవ్యం ఏమంటే నిజంగా ఎవరైనా తప్పు చేసిందంటే దాని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిపి ఆ తప్పు పైన సరైన బాధ్యత పైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఎక్కడైనా కూడా ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందంటే ముందుగా పత్రికా కథనాలు వదలడం, వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళు విధంగా చేసినారని చెప్పి పత్రికా కథనాలు వదలడం, దాని మేరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం దాని తర్వాత వచ్చే ఇన్వెస్టిగేషన్ ఆ పత్రికా కథనాలకు ఆధారంగా ఇన్వెస్టిగేషన్స్లో నిరూపితమైనట్లు తర్వాత కేసు పెట్టడం. ఇది ఏ విధంగా చేస్తుందంటే ఏ ఒక్కరిద్దరి పైన కొంతమంది పైన ఆ తప్పుడు కేసులు బనాయించిన ఉద్దేశం అనే పద్ధతి ఏమవుతుందంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ విధానం తప్పుడు కేసులు పెట్టేస్తారు, మా పైన స్వేచ్ఛ లేదు అనే ఉద్దేశం ఒకసారి వచ్చిందంటే ప్రభుత్వం యొక్క విశ్వసనీయత కోల్పోయి పూర్తిగా వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది మనం చేసుకుంటాం. ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ తీసుకుంటా వచ్చినప్పటికీ గతంలోనే నేను చెప్పడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ అనేది కథనాల మీద ఆధారంగా కాకుండా నిజంగా ఏం జరిగింది దానిపై రాయమని చెప్పడం జరిగింది. జరిగి ఇన్ని రోజులు అయిన తర్వాత మొట్టమొదట ఎఫ్ఐఆర్లు రాయడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్లో వాళ్ళు పేర్కొన్న వ్యక్తుల పైన మళ్ళా కేసెస్ ఆల్టర్ చేసి పెట్టడం జరిగింది. ఇంత రాష్ట్రమంతా కూడా ఎదురు చూసే ఈ కేసులో మొట్టమొదటగానే మీరు ఎఫ్ఐఆర్ కంటెంట్ రాసేటప్పుడు కానీ వాళ్ళపైన మళ్ళీ ఆల్టర్ చేసే అవసరం ఎందుకు వచ్చింది ఇన్వెస్టిగేషన్స్ అంటే? ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఒక మోటివ్ పెట్టుకొని చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతాం. ఇక్కడ మేము మనం చేసుకునేదంతా ఒకటి ఏమంటే నిజంగా ఎవరైనా చేసింటే ఆ ఘటన నిజంగానే ఎవరి వల్ల ఇన్వాల్వ్మెంట్ ఉండింటే చేసింటే బాగానే ఉండింటుంది. ఈరోజు డాక్టర్ త్రిపాఠి గారు చెప్పినట్లు ఆ సెక్షన్లో ఉన్న వ్యక్తి లైట్ ఎడిటర్లో ఇందుకు సంబంధం ఎవరిది లేదని చెప్పి లైట్ ఎడిటర్లో తెలియవచ్చడం జరిగింది. మరి తర్వాత ఎందుకు కొంతమంది అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా అందరి యొక్క ఉద్దేశం ఏమంటే అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్పినారని చెప్పి చెప్పడం అనేది ఒక తప్పుడు కేసు పెట్టాడు ఒక ఆనవాయితీ. అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్లో సిగ్నేచర్ అవసరం లేదు. వాళ్ళు చెప్పినారని రిమాండ్ రిపోర్ట్లో రాసేటప్పుడు వాళ్ళు చెప్పినారు ఈ విధంగా అని చెప్పి పెట్టేసేసి కంప్లీట్ చేసేయచ్చు. సిగ్నేచర్ అసలు బెదిరించే సిగ్నేచర్ తీసుకోవచ్చు, బెదిరించే సిగ్నేచర్ లేకపోయినా దానికి వ్యాలిడిటీ అనేది లేదు పోలీస్ ముందు పెట్టిన వీటిపైన. కాబట్టి ఇది ఒక పద్ధతి ఏ విధంగా తయారవుతుందంటే తప్పుడు కేసులు బనాయించకుండా నిజంగా వాస్తవాలు మాత్రం వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల యొక్క మన్ననను సంపాదించాలి. కానీ ప్రజలను భయభ్రాంతులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకంగా పోతే మాకు ఏమైనా సరే నోరు తెలిస్తే కూడా మా మీద కేసులు పెడతారేమనే పరిస్థితి మేము తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.